నెల్లూరు నగర పరిధిలో ప్రభుత్వ స్కూళ్లను అత్యధిక సౌకర్యాలతో మెరుగుపరుచుతామంటూ కూడా మంత్రి నారాయణ అన్నారు. ఇక తమ కుటుంబ సహకారంతో నెల్లూరులోని విఆర్ హై స్కూల్లో అభివృద్ధి చేసి నిరుపేద పిల్లలకు కూడా ఉచిత విద్యను అందిస్తున్నామని తెలియజేశారు. పాఠశాల మిడ్ డే మీల్స్కి సంబంధించినటువంటి భోజనశాలను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఇక ప్రభుత్వం ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం పిల్లలకు అందజేస్తున్నామంటూ కూడా చెప్పారు. ఇక ఉదయం సాయంత్రం సమయంలో తమ సొంత నిధులతో పిల్లలకు అల్పాహారం అందజేస్తున్నామని తెలియజేశారు. ఇక ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు దాతలు ముందుకు రావాలంటున్నటువంటి మంత్రి నారాయణతో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. మంత్రి పొంగూరు నారాయణ గారు నెల్లూరు విఆర్సీని అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలతో ఏదైతే విద్యార్థులకు అన్ని విధాలుగా కూడా ఒక కార్పొరేట్ విద్యను అందించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేశారు. ప్రజెంట్ అయితే మిడ్ డే మీల్స్ని పరిశీలించేందుకు కూడా మంత్రి నారాయణ ప్రస్తుతం విఆర్సీకి సంబంధించినటువంటి ఈ యొక్క భోజనశాల ఏదైతే ఉందో ఇక్కడికి రావడం జరిగింది. విద్యార్థులతో పాటే ఆయన కూడా కాస్త ముచ్చటించారు, ఆయనతో వాళ్ళతో మాట్లాడారు. ప్రస్తుతం వాళ్ళ యొక్క ఏర్పాటు చేసినటువంటి భోజనాన్ని కూడా ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకాన్ని ఏ విధంగా ఇక్కడ వెళ్తుంది, ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మాట్లాడేందుకు కూడా మనతో పాటు నారాయణ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా విఆర్సీ అంటేనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా దీన్ని మోడలింగ్ చేశారు. మొత్తం కూడా పిల్లలకి ఈరోజు కార్పొరేట్ విద్యను అందిస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా తగ్గే విధంగా లేకుండా మీరు కానీ మీ కూతురు కానీ ఎప్పటికెప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. ఈరోజు మీల్స్ మిడ్ డే మీల్స్ చేస్తూ ఉన్నారు. ఏంటి సార్, ఎలా ఉంది నిజంగా? ఈ స్కూల్ని 2019-24లో గత ప్రభుత్వం మూసేసిందండి. ఈ స్కూల్లో నేను చదివాను. గవర్నర్ ముఖ్యమంత్రి గారు P4 అనే ప్రోగ్రాం తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే ఈ స్కూల్ని యాక్చువల్గా టోటల్గా రెనోవేట్ చేసి మళ్ళీ రీఓపెన్ చేసాం. 1000 మంది పిల్లలు చదువుతున్నారు. వీళ్ళందరూ డిఫరెంట్ స్కూల్స్ నుంచి వచ్చారు. అందరూ పేద పిల్లలు. ఇక్కడ చదివే పిల్లలంతా తల్లిదండ్రులు పాస్ పని చేసుకునేవాళ్ళు, బీడీ చుట్టలు చుట్టుకునేవాళ్ళు, బీడీలు చుట్టలు చుట్టుకునేవాళ్ళు, స్కావెంజర్స్ పిల్లలు, కూలీల పిల్లలు, చిన్న ఆటో డ్రైవర్ పిల్లలు, ఇలాంటి పిల్లలు. అయితే వాళ్ళ ఆనందానికి నిజంగా అద్దులు లేవు. అయితే స్కూల్ని రెనోవేట్ చేసాము. డైనింగ్ హాల్ ఒకటి కట్టాలనే ఉద్దేశంతో ఒక మంచి డైనింగ్ హాల్ 2 ఫ్లోర్స్తో ప్లాన్ చేసాం. 5వ తరగతి వరకు చిన్నపిల్లల వరకు ఒక ఫ్లోరు, 6 నుంచి 10 దాకా భోంచేసేది ఒకేసారి మొత్తం భోంచేసేటట్టుగా ఈ స్కూల్ డిజైన్ చేసాం. ఈరోజు గ్రౌండ్ ఫ్లోర్ అయిపోయింది. ఇవాళ ఇనాగరేషన్ చేసాం. ఆ పిల్లల ఆనందానికి అద్దులు లేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఆ డైనింగ్ టేబుల్ కూర్చొని తింటుంటే మొన్నటి దాకా కింద కూర్చొని తినేవాళ్ళు. వాళ్ళ ఆనందానికి అద్దు లేదు. అదేవిధంగా మధ్యాహ్న భోజనంతో ప్రభుత్వం పెడుతుంది. దాంతో ఈ స్కూల్లో నేను చదివాను కాబట్టి ఈ పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నారాయణ గ్రూప్ నుంచి పంపించున్నాను. వాళ్ళు రెగ్యులర్గా బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళలో ఎక్కువ మంది తల్లిదండ్రులు కూలీ నాలి చేసుకుంటా ఉదయాన్నే వెళ్ళిపోయేవాళ్ళు, పాస్ పని, తర్వాత చిమ్మటానికి పోయేవాళ్ళు. అందువల్ల వాళ్ళు ఈ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపించలేరనే ఉద్దేశంతో నారాయణ గ్రూప్ నుంచి బ్రేక్ఫాస్ట్ పంపిస్తున్నారు. సాయంకాలం అయిపోయిన తర్వాత కూడా స్నాక్స్ ఇస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ ఆడుకొని అంతా చేసి ఇక్కడి నుంచి పోతున్నారు. పోయిన తర్వాత మళ్ళీ తల్లిదండ్రులు కూడా వాళ్ళు మళ్ళీ ఈవినింగ్ వర్క్ అయిపోతారు. అందువల్ల ఇబ్బంది ఉండకూడదని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఈవినింగ్ స్నాక్స్ కూడా నారాయణ గ్రూప్ నుంచి చేస్తున్నారు. నర్సరీ నుంచి చేస్తే వాళ్ళు ఏదైతే ఉన్నత స్థితికి పోవాలో దానికి అవుతారు. ఆ ఉద్దేశంతో చేసాం. ఈ విధంగా మేము చేయగలిగింది, మా కుటుంబ సభ్యులు చేయగలిగింది మ్యాక్సిమం చేస్తున్నాం. ఇదే విధంగా నెల్లూరులో 15 స్కూల్స్ని డెవలప్ చేస్తున్నాం. 2014-19లో టిట్ హౌస్ స్కూల్ కట్టాం. కానీ గత ప్రభుత్వం దాన్ని వదిలేసింది. ఇవాళ విజిట్ చేశాను. దాన్ని ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో విఆర్ఐ స్కూల్ కంటే ఇంకా బాగా చేయాలని ఆదేశించాను. అది కూడా త్వరలో తయారవుతుంది. అంటే ప్రధానంగా ఒక నెల్లూరు సిటీలే కాదు, ఈ జిల్లాలో నగరంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలను కూడా ఇదే రీతిలో తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతమంది P4 విధానాన్ని అమలు పరిచే విధంగా ముందుకు వస్తున్నారంట సార్? ఖచ్చితంగా వస్తున్నారండి. ఒకటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకున్నారు, బీదాం మస్తానరావు గారు ఒక స్కూల్ తీసుకున్నారు, డిఎస్ఆర్ సుధాకర్ రెడ్డి గారు ఒక స్కూల్ తీసుకున్నారు, రెడ్డి ల్యాబ్స్ ప్రసాద్ రెడ్డి ఇక్కడే చదివాడు, ఆయన ఒక స్కూల్ తీసుకున్నాడు. అదేవిధంగా టీవీఎస్ కంపెనీ వాళ్ళు ఒక స్కూల్ తీసుకున్నారు, జిగ్మా. అట్లా ఒక్కొక్కరు నాకున్న గుడ్ విల్తో ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేశాను. ఒక్కొక్కరు ఒక స్కూల్ తీసుకున్నారు. దాదాపు 15 స్కూల్స్ని టైఅప్ చేశాను. రూరల్లో కూడా మొదలుపెట్టాం. ఫస్ట్ ఒక స్కూల్ చేసి తర్వాత 1 by 1 చేయడం జరుగుతుంది. సో పిల్లలు ఉన్నారు, ఒకసారి పిల్లలతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. మా చెప్పు, ఎలా ఉంది ఫుడ్, అసలుకి ఎలా ఉంది, అసలుకి ఈ వసతులు ఎవరు కల్పించారు అసలుకి? నారాయణ సార్. ఎలా ఉంది ఫుడ్? బాగుందా? బాగుంది. ఓకే. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వస్తుందా మీకు? సార్, ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నారమ్మా మీరు? పులిహార. తిన్నారు. ఓకే. ఎలా ఉంది? బాగుంది. బాగుందా?
నువ్వు చెప్పు, ఈ హాస్టల్ కానీ ఈ స్కూల్ కానీ ఎవరు ఏర్పాటు చేసింది? నారాయణ సార్. నారాయణ సార్. ఓకే, ఎలా ఉన్నాయి ఫెసిలిటీస్? బాగున్నాయి. నారాయణ సార్ అన్ని ఫెసిలిటీస్ పెట్టారు. ఫుడ్ పెడుతున్నారు, ఆఫ్టర్నూన్ మార్నింగ్ టిఫిన్ పెడుతున్నారు, ఈవినింగ్ స్నాక్స్ పెడుతున్నారు, అన్నీ బాగున్నాయి. ఓకే, హ్యాపీయా? హ్యాపీ. థ్యాంక్ యూ నారాయణ సార్. నారాయణ సార్. నారాయణ. సో మొత్తానికైతే సొంత నిధులతోనే నారాయణ గారు ఈ యొక్క వసతిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా మిడ్ డే మీల్స్ ప్రభుత్వం ఇస్తున్నప్పుడు కూడా వాటి విధానాలకు సంబంధించినటువంటి డైనింగ్ హాల్ కూడా ఆయన ఏర్పాటు చేశారు. ఈరోజు ఇనాగ్రేషన్ డైనింగ్ హాల్కి పొంగూరు నారాయణ డైరెక్ట్గా వచ్చి ఇక్కడ ఆ యొక్క విద్యార్థులతో కూడా ముచ్చటించి ఇక్కడ ఉన్నటువంటి మధ్యాహ్నం మిడ్ డే మీల్స్లో కూడా ఆయన పాల్గొని విద్యార్థులతో కూడా ఆయన తినడంతో ఒక్కసారిగా ఇక్కడ విద్యార్థులంతా కూడా ఆనందదాయకం చెప్పుకోవచ్చు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి మిడ్ డే మీల్స్ వీఆర్సీ నుంచి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు వీఆర్సీ నుంచి.